ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు మాత్రమే సింహాద్రినాథుడు నిజరూప దర్శనాన్ని ఇస్తారు. అది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చందనం ఎందుకు సమర్పించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను మా ఇంట్లో జరిగే సింహాద్రినాథుడి యొక్క అలంకరణను చూడండి. మనం మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి సింహాద్రినాథుడిలాగా మొత్తం చందనంతో అలంకరించి చూపిస్తాను చూడండి. అయితే ముందుగా అయితే స్వామివారికి చందన సమర్పణ జరుగుతూ ఉంటుంది. ఈ ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని చూస్తూ నేను చెప్పేది వినవలసిందిగా కోరుకుంటున్నాను. పూర్వం ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారు బయటపడ్డారంటండి. ఒక రాజుకి కనపడి ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి కనపడిన రోజే ఈ అక్షయ తృతీయ. అంటే స్వామివారు యుగాల కిందటే ఎప్పుడో వెలిశారు. కానీ ఈ ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే వారికి స్వప్నంలోనో లేదంటే మాట రూపంలో కనపడి చెప్పారు. కాబట్టి ఈ రోజున ఆ చక్రధారా తీర్థంతో ఆ పుట్టని తవ్వి స్వామివారిని బయట తీశారు. ఆ రోజు ఈ రోజేనండి. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని ఉంటుంది. ఈ చందనం పెట్టమని కూడా సాక్షాత్తు నరసింహస్వామి వారే చెప్పారంటండి. ఇక్కడ ఇప్పుడు సింహాచలంలో స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వేంచేశారు. అదేంటండి, లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి గారే వెలవాలి కదా, లేదని అలా కాకుండా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా స్వామివారు వెళ్ళడానికి కారణం ప్రహ్లాదుడు వారు అండి. ప్రహ్లాదుడు కోరుకుంటారంట నరసింహస్వామిని, నేను అన్ని రూపాలు చూశాను, నేను వరాహ అవతారం చూడలేదు అని చెప్పగా స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా దర్శనమిచ్చిన ప్రాంతం ఈ సింహాచలము. ఇప్పుడు మనం ఆలయం ఉన్న చోటే స్వామివారు ఆ రోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా ప్రహ్లాదులు వారికి అనుగ్రహించిన ప్రాంతం అది. అయితే ఆ తర్వాత ప్రహ్లాదులు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారు ఒక పుట్టలో ఉండిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజు కుటుంబీకుల చేత బయటపడ్డారు. కాబట్టి ఆ రోజున అక్షయ తృతీయ రోజు బయటపడ్డారు. కాబట్టి ఈ రోజున స్వామివారికి చందనమంతా కూడా తీసి స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని ఇస్తారు. ఈ చందనము కూడా ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు. ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు సాయంత్రం దాకా నిజరూపంలో దర్శనం ఇచ్చి సాయంత్రము సహస్ర కలశాభిషేకాన్ని చేస్తారు. 1008 కలశాలతో అభిషేకం చేసుకుని స్వామి మళ్ళీ 3 మనుగుల చందనాన్ని అద్దుకుంటారు మొదటి రోజు. తర్వాత నెక్స్ట్ వచ్చే పౌర్ణానికి 3 మనుగులు, ఆ తర్వాత వచ్చే పౌర్ణానికి 3 మనుగులు, అలా 3 మనుగులు తప్పున వస్తారు. ఆ తర్వాత నుండి స్వామివారి యొక్క మన కనపడే రూపం వస్తుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు విశేషంగా చేస్తూ ఉంటారు స్వామివారికి. అలాగే చందనం ఎందుకే సమర్పించాలి అంటే చందనము చలవ చేసేది అని అంటారు. అంటే చల్లదనాన్ని కలిగించేది చందనం. అంటే చందనం అంటే మనం ఇప్పుడు షాపుల్లో వాడే చందనం కాదండి. అది చెక్క నుండి వచ్చి దానిని సానపెట్టితే వచ్చే చందనము చలవ. దాంట్లో రోజ్ వాటరు సుగంధ ద్రవ్యాలు కలిపితే చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో అయితే అంతకుముందు కాలాల్లో చందనాన్ని అరగ తీసుకుని మొహానికి పెట్టుకునేవాళ్ళు అంటండి. అది చలవ చేస్తుంది, అంటే స్కిన్ టోన్ పెంచుతుంది. అలాగే అంటే మెయిన్గా చల్లదనాన్ని కలిగిస్తుందని చెప్పే ఈ చందనాన్ని అయితే వాడతారు. అదేవిధంగా మనం కూడా సింహాద్రినాథుడిని ఎలా అయితే ప్రతిరోజు దర్శనం ఇస్తారో ఆ రూపంలో నేనైతే అలంకరించాను. నిజ రూపంలో కాదు, కానీ చందనంతో అలంకరించి ఈ రోజుల్లో వెంకటేశ్వర స్వామిని చందనంతో అలంకరించి అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కూడా అలంకరించడం జరిగింది. ఈ విధంగా సింహాద్రినాథుడిగా స్వామివారిని వేంచేపు చేసుకుని ఇలా నృసింహ అష్టోత్తర నామావళి అలాగే లక్ష్మీ అష్టోత్తర నామావళితో పూజ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి విశేషమైన నివేదన దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చాము. స్వామివారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. స్వామివారిని అచ్చం నేను అనుకోవటం అయితే అక్కడ నిజ రూపంలో ప్రతిరోజు దర్శనం ఎలా ఇస్తారో స్వామివారి చందనంతో అదే విధంగా దర్శనం ఇస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. నిన్న మనం
చూపించా కదండి నిన్నటి వీడియోలో మల్లెపూలు గుచ్చామండి. ఆ పూలన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. చందనంతో అలంకరించడం జరిగింది. మెయిన్గా ఈ అక్షయ తృతీయ రోజు చందనంతో అలంకరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే లోకమంతా కూడా చల్లగా ఉండమని స్వామివారిని వేడుకుంటూ ఈ చందనోత్సవాన్ని చేయటం జరుగుతుంది. మేము కూడా మా ఇంట్లో స్వామివారికి చందనంతో అలంకరిస్తాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా చేస్తాను. పోయిన సంవత్సరం స్వామివారికి 36 చందనపు ముద్దలతో అలంకరించాను భోగ శ్రీనివాస స్వామివారికి. ఈ సంవత్సరం సింహాద్రినాథుడిగా అలంకరించుకోవడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చందనంతో అలంకరణ చేసి మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈ సంవత్సరం అయితే ఈ రూపంలో దర్శనం ఇచ్చారు స్వామి అమ్మవారిని. దర్శనం చేసుకోండి. ఇద్దరు కూడా ఈ విధంగా దర్శనాన్ని ఇచ్చారు మనకి. అంటే స్వామివారి యొక్క మూలమూర్తి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి, వారి కిందే పీట వేసి సపరేట్గా పీఠం మీద వేయించేపు చేసుకుని స్వామివారికి, అలాగే విశేషంగా మల్లెపూలతో అర్చన జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మల్లెపూలు సువాసన పరితము. అలాగే ఈ సీజన్లో బాగా వస్తాయి మల్లెపూలు. అలాంటి మల్లెపూలతో అర్చన, అలాగే గులాబీలతో, మందారాలతో, ఆ తర్వాత అన్నీ కూడా అలంకరించి, తర్వాత ఇగోండి చూసారా ఇక్కడ ఒక రెడ్ పూసలతో కలిసిన మాల అయితే వేశాను స్వామివారికి. ఈ విధంగా చేసుకోవటం జరిగిందండి. స్వామివారి అలంకరణ ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి. ఇది కొంచెం పెద్ద వీడియోగా అందిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంది వీడియో. మీరు కూడా దర్శనం చేసుకుంటారు ఆ సింహాద్రినాథుడిని. ఈరోజు సింహాచలంలో చాలామంది వస్తారండి. సింహాచలంలో మొత్తం కూడా జన సందోహంగా ఉంటుంది. స్వామివారికి ఈరోజు చాలా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. విడి రోజుల్లో కంటే ఈ అక్షయ తృతీయ రోజే ఎక్కువ మంది వస్తారండి. నిన్న సాయంత్రం నుండే స్వామివారి యొక్క ఆలయం అక్కడ ఉంటారు దర్శనం కోసం. అయితే ఈరోజు ఉదయం అంటే అక్షయ తృతీయ రోజు నిన్న ఉదయం 3 గంటలకే స్వామివారి యొక్క ఇవన్నీ కూడా తీసేస్తారు. ఏంటంటే చందనం అంతా తీసి నిజరూప దర్శనాన్ని ఇస్తారు. సుప్రభాతం ఇవన్నీ కూడా అయిపోయినాక నిజరూప దర్శనం అప్పటి నుండే మొదలవుతుంది. 3 కాడ నుండే దర్శనాలు ఉంటాయి. నిన్న సాయంత్రంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అర్చక వర్యులు. మళ్ళీ నిన్న సాయంత్రం చందనం కూడా సమర్పించడం జరిగిందండి. ఈ విధంగా స్వామివారిని దీపాల కాంతుల్లో కూడా చూడండి. ఆ స్టోన్స్ మెరుస్తూ ఉండగా స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి. దగ్గరగా కూడా చూపిస్తాను. చందన శోభితుడైన ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి. 2 రూపాల్లో దర్శనమిచ్చే స్వామి ఏకైక క్షేత్రం ఈ సింహాచలం మాత్రమే. ఒకే విగ్రహంలో 2 రూపాలు దర్శనించుకోవడమే అది ఒక గొప్ప అదృష్టము. అలాగే ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు కూడా చాలా సుందరంగా ఉంటారండి. భలే చిరునవ్వులతో స్వామి నవ్వుతూ ఉంటారు. గోవిందరాజ స్వామి వారి యొక్క మూర్తులు కూడా పురాతన కాలం నుండే ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంటాయండి. ఆ మూర్తులను కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. సింహాచలంలో అన్ని రకాల వైష్ణవ క్షేత్రాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా జరుగుతాయి. కానీ మూలమూర్తికి మాత్రం అభిషేకం అనేది నిత్యం ఉండదండి. ఎందుకంటే నిత్యం చంద్రంలో స్వామివారు ఉంటారు కాబట్టి అభిషేకం కుదరదు. కాకపోతే నిత్యం సుప్రభాతము, తోబాల, అర్చన ఇలాంటి ఎలా అయితే సేవలు ఉంటాయో అన్ని సేవలన్నీ కూడా యథావిధిగానే జరుగుతూ ఉంటాయి. కానీ విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజు మాత్రం విశేషం పూజలు అయితే చేస్తూ ఉంటారు. మీ అందరికి కూడా తెలుసు. ఈ విధంగా స్వామివారికి ధూపం సమర్పిస్తున్నాను చూడండి. నిన్న కడ్డీల గురించి పెట్టే కదండి, ఆ కడ్డీలు అసలు చాలా బాగుంటాయండి. మీరు కూడా వాడి చూడండి. మరొకసారి చెప్తున్నాను, డైమండ్ అని ఉంటుంది, బ్లాక్ డైమండ్ అని ఉంటుంది. ఆ కంపెనీ అయితే చాలా బాగుంటాయండి. నేనైతే ఎప్పటి నుండో అయ్యే వాడతాను. అవి వెలిగించిన కాడ నుండి కూర్చుంటే ఒక టెంపుల్లో కూర్చున్నట్లు ఉంటుంది. ఒక ఇంట్లో కూర్చున్నట్లు ఏమి ఉండదు. ఒక టెంపుల్లో అయితే ఎలా ఉంటుందో, అభిషేకాలు చేసి ఎలా అయితే వాసన వస్తుందో అదే విధంగా వస్తుంది. ఇది న్యూ ప్యాక్ అండి. నేను ఒక 2 నెలల నుండి అయితే వాడుతున్నాను. మీకు కూడా చెప్దామని నిన్న వీడియోలో పెట్టాను. కానీ చాలా బాగుందండి. ఆ స్మెల్ కానీ ఏమైనా కానీ బాగుంది. మీరు కూడా ట్రై చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారికి నివేదన కూడా జరిగింది. నివేదన తర్వాత కర్పూర దివ్య మంగళ నీరాజనాలు ఇస్తాను చూడండి. అదిగోండి కర్పూరం తీసుకున్నాను. స్వామివారికి ఇస్తున్న కర్పూర హారతిని కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కరుణాకటాక్ష పరిసిద్ధి దస్తు. సమస్త సౌమంగళాని భవంతు. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారు ఈ చందన అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా
మనకి దర్శనాన్ని ఇచ్చారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా కిరీటానికి వాటన్ని కూడా అలంకరించడం జరిగిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.